నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। పోలీస్ అధికారిగా నటిస్తూ ఇద్దరు అనుమానితులు ఒక కంపెనీ ప్రతినిధి సుమారు 1.7 మిలియన్ దిర్హాంల మేర దోచుకున్నారు। ఈ కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది। ఈ నేరానికి సంబంధించి మరో ముగ్గురిని తర్వాత అరెస్ట్ చేశారు। అధికారిక వివరాల ప్రకారం ఈ కేసు అల్ ముటిన్నాలోని ఒక వాణిజ్య కేంద్రం సమీపంలో ఉన్న అల్ మురక్కబత్ ప్రాంతంలో నమోదైంది। అక్కడ బాధితులైన ఒక ఈజిప్షియన్ సేల్స్ మ్యాన్ తన కంపెనీ తరపున ఖాతాదారు నుంచి నగదు చెల్లింపులను స్వీకరించాడు। మొబైల్ ఫోన్ల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును స్వీకరించిన తర్వాత ఒక హోటల్ సేల్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు చెందిన సుమారు 1.7 మిలియన్ల దిర్హాంలను తీసుకుని ఒక భవనంలోని 3వ అంతస్తులో ఉన్న కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్టు ఆ వ్యక్తి దర్యాప్తు అధికారులకు తెలిపాడు। అనంతరం అక్కడి నుంచి అతను బయలుదేరుతుండగా అరబ్ జాతీయుడైన ఒక వ్యక్తి అతనితో పాటు మరో వ్యక్తి ఎలివేటర్లోకి ప్రవేశించడానికి గమనించాడు। అయితే అప్పటికే మరొక వ్యక్తి లోపల ఉన్నాడు। ఆ ఇద్దరు వ్యక్తులు తాము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పుకుని అతని గుర్తింపు పత్రాలను తనిఖీ చేయాలని అడిగారు। కొద్దిసేపటికే వారు అతనిపై దాడి చేసి భవనం లాబీలో ఉన్న నగదు బ్యాగ్ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు। ప్రాథమిక విచారణలో నిందితులకు బాధితుల కదలికల గురించి ముందే తెలుసని పక్కా సమాచారంతో చోరీకి పాల్పడినట్టు అధికారులు తెలిపారు। చోరీకి పాల్పడిన వారిని గుర్తించడానికి వెంటనే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు। ఈ ఆపరేషన్లో అధికారులు సుమారు 7,28,000 దిర్హాంలు స్వాధీనం చేసుకున్నారు। ఇది దొంగిలించిన సొమ్ములో భాగమని నిందితులు అంగీకరించారు। మిగిలిన డబ్బును వ్యక్తిగత ఆర్థిక బాధ్యతను తీర్చుకోవడానికి ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడించారు। ఇటువంటి నేర కార్యకలాపాల పట్ల తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే లేదా భద్రతను దెబ్బతీసి ఎలాంటి చర్యలు సహించబోమని అధికారులు తెలిపారు। నివాసితులను అప్రమత్తంగా ఉండాలని మరియు తాము చట్టాన్ని అమలు చేసే అధికారులను చెప్పుకునే వారి గుర్తింపును ధృవీకరించుకోవాలని దుబాయ్ పోలీసులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరారు। బహిరంగ ప్రదేశాల్లో అధికారులు ఈ విధంగా తనిఖీలు నిర్వహించాలని వారు పేర్కొన్నారు। ఫేక్ గుర్తింపు నేరాలను అరికట్టడానికి మరియు సమాజాన్ని రక్షించడానికి అధికారులు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నందున నివాసితులు అనుమానాస్పద ప్రవర్తనను వెంటనే అధికారిక మార్గాల ద్వారా నివేదించాలని సూచించారు। వేసవి కాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేతలను నివారించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు గృహ వినియోగదారులకు విద్యుత్ టారిఫ్లను పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ అథారిటీ తగ్గించనుంది। వినియోగదారులకు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది। పెరుగుతున్న వేడి కారణంగా విద్యుత్ వినియోగం పెరగడం వల్ల కలిగే ప్రభావాన్ని ఎదుర్కోవడమే ఈ చర్య లక్ష్యమని అథారిటీ తెలిపినట్లు అధికారులు తెలిపారు। ఈ ఉత్తర్వులు ఆగస్టు నెల వరకు అమల్లో ఉంటాయన్నారు। అలాగే ఈ కాలంలో గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయబోమని, అధిక వినియోగాన్ని నిర్వహించుకోవడానికి సౌకర్యవంతమైన బిల్లు చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవాలని వినియోగదారులను ప్రోత్సహిస్తున్నామని కూడా ఏపీఎస్ తెలిపింది। బహ్రెయిన్ భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు దేశం తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ సహకార మండలి పూర్తి మద్దతు ఉంటుందని జీసీసీ సెక్రటరీ జనరల్ జస్సిమ్ మహమ్మద్ అల్ బుదైవి స్పష్టం చేశారు। బహ్రెయిన్ భద్రత అనేది జీసీసీ సభ్య దేశాలకు అత్యంత ప్రాధాన్యతాంశంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు। ముప్పులను ఎదుర్కోవడంలో ఆ దేశాలన్నీ ఏకతాటిపై నిలుస్తాయని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు। సౌదీ భద్రతాధికారులు ఒక వారంలో మొత్తం 11,300 మంది అక్రమ నివాసులను అరెస్ట్ చేశారు। సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది। అరెస్ట్ అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 6,244 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 3,543 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 1,513 మంది ఉన్నారు। మొత్తం 14,855 మంది అక్రమ నివాసులను దేశం నుంచి బహిష్కరించారు। సౌదీ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ అరెస్ట్ అయిన వారి సంఖ్య మొత్తం 1,330 కాగా వీరిలో 43% మంది యెమెన్ భారతీయులు, 54% మంది ఇథియోపియా జాతీయులు మరియు 3% మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు। ఉల్లంఘనదారులకు రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించడంలో ప్రమేయం ఉన్న సుమారు 14 మందిని కూడా అరెస్ట్ చేశారు। ప్రస్తుతం 29,913 మంది ప్రవాసులు చట్టపరమైన చర్యలను అమలు చేసే ప్రక్రియలో ఉన్నారు। అక్రమార్కులకు గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది। అంతేకాకుండా రవాణా కోసం ఉపయోగించిన వాహనాలను లేదా ఆశ్రయం కల్పించడానికి ఉపయోగించిన ఇళ్లను జప్తు చేస్తామని కూడా ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది। మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నెంబర్కు, అలాగే మిగిలిన ప్రాంతాల్లో 999 మరియు 996 నెంబర్లకు కాల్ చేయడం ద్వారా ఏదైనా ఉల్లంఘనల కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది।
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ వ్యవహారాల విభాగం సాంకేతిక వాహన తనిఖీలు నిర్వహించడానికి అధికారం పొందిన అనేక కంపెనీల లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని గవర్నరేట్లలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కు అనుబంధంగా ఉన్న సాంకేతిక తనిఖీ విభాగాల్లో వినియోగదారులు తమ వాహన తనిఖీలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించేలా చూడడానికి మరియు వాహన తనిఖీ సేవల నాణ్యత, భద్రతా ప్రమాణాలు నిర్వహించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగమని అధికారులు స్పష్టం చేశారు. ఖతార్లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఫైనాన్స్ రంగంలో స్థిరత్వం మరియు విస్తరణను కోరుకునే వెంచర్ క్యాపిటల్ సంస్థలకు ఖతార్ వేగంగా ఆకట్టుకుంటోంది. టోకనైజేషన్ మరియు డిజిటల్ ఆస్తుల విషయంలో దేశం ఇస్తున్న చట్టపరమైన భరోసా, బలమైన ఆర్థిక వ్యవస్థలు మరియు ప్రపంచ మార్కెట్ అనుసంధానం వంటివి ఊహాజనిత క్రిప్టో కార్యకలాపాల కంటే దీర్ఘకాలిక ఫిన్టెక్ ఆవిష్కరణలపై దృష్టి సారించే కొత్త తరహా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న కీలక అంశాలని పరిశ్రమ నిపుణులు వివరించారు. వెంచర్ పెట్టుబడిదారులకు డిజిటల్ ఫైనాన్స్ పర్యావరణ వ్యవస్థల్లో నియంత్రణ స్పష్టతే కొత్త పోటీతత్వ ప్రయోజనం అని మార్కెట్ నిపుణులు యూనికార్న్స్ మీడియా సీఈఓ సిల్వినా మోస్కిని అన్నారు. డిజిటల్ ఆస్తుల విషయంలో ఖతార్ అనుసరిస్తున్న ప్రణాళికాబద్ధమైన విధానాన్ని ఎత్తి చూపారు. టోకనైజేషన్ మరియు ఆర్థిక మౌలిక సదుపాయాల విషయంలో చట్టపరమైన భరోసాకు ప్రాధాన్యత ఇస్తోందని, అదే సమయంలో బహిరంగ క్రిప్టో కరెన్సీ మార్కెట్ల పట్ల జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబిస్తోందని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో ఖతార్ విస్తృత ఆర్థిక పునాదులు కూడా ఒక పాత్ర పోషిస్తున్నాయి. దాని పటిష్టమైన ఆర్థిక మౌలిక సదుపాయాలు, అపారమైన సార్వభౌమ మూలధన నిల్వలు మరియు ప్రపంచ మార్కెట్లతో బలమైన అనుసంధానం వంటివి దాని ఆకర్షణను మరింత బలపరుస్తున్నాయి. ఊహాజనిత క్రిప్టో వెంచర్ల కంటే సంస్థాగత ఫిన్టెక్ను నిర్మించడానికి చాలా మంది పెట్టుబడిదారులు ఈ దేశాన్ని ఒక వ్యూహాత్మక స్థావరంగా ఎందుకు చూస్తున్నారు, దీనివల్ల స్పష్టమవుతోంది అని మోషిని పేర్కొన్నారు. వెంచర్ మద్దతుగల నీతులు అత్యంత వేగంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్న రంగాలను మోషిని గుర్తించారు. సాంకేతికత ఇప్పటికే ఉన్న ప్రాంతీయ బలాలతో కలిసే చోట అత్యంత వేగవంతమైన వృద్ధి జరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న బలమైన ద్రవ్య లభ్యత మరియు మూలధన ప్రవాహాల కారణంగా టోకనైజేషన్, చెల్లింపుల ఆవిష్కరణ మరియు బ్లాక్ చైన్ ఆధారిత పరిష్కార వ్యవస్థలతో సహా డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో ఆయిల్, లాజిస్టిక్స్ మరియు పట్టణ మౌలిక సదుపాయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలు, స్మార్ట్ సిటీలు మరియు డిజిటల్ పబ్లిక్ సిస్టమ్స్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని కొన్ని భాగాల్లో భౌగోళిక, రాజకీయ మరియు ఆర్థిక అస్థిరత ఉన్నప్పటికీ స్థిరత్వం మరియు ప్రపంచ అనుసంధానంపై దృష్టి సారించడం ద్వారా ఖతార్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.